హాయ్ అండి, మై సెల్ఫ్ సింధూరి. నేను ఈరోజు నాకు వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడానికి కావాల్సిన నాన్ వెజ్ తీసుకోవడానికి మణికొండ నుంచి అలా కుక్కట్పల్లి ట్రిప్ వేస్తున్నాను. మీరు కూడా నాతో రండి. యాక్చువల్లీ నా స్పెషల్స్ ఏంటంటే ఆంధ్ర స్టైల్లో నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఎలా కమ్మగా చేసి పెట్టిందో అలా నాన్ వెజ్ కర్రీస్ ఆర్ పులావ్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ పట్టడం నాకు చాలా ఇష్టమైన పని. టైం పాస్ కోసం ఐఎమ్ యాక్ట్రెస్ ఆల్సో. నేను యాక్టింగ్ కాకుండా ఖాళీ ఉన్న టైంలో ఇలా ఫుడ్ ఆర్డర్స్ చేస్తూ ఉంటాను. నాకు సరదా, టైం పాస్. ఒకళ్ళు ఫుడ్ తిని మనల్ని మెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. దానికోసం నా ఎఫర్ట్స్ అన్నీ నేను పెడతాను. నాతో పాటు మార్కెట్కి వచ్చేయండి, ఓకేనా? ఏడు మూర్తి కనిపించలే అక్కడ, మూర్తి కనిపించలే ఏంటి అక్కడ? మూర్తి కనిపించట్లేదని అడుగుతున్నాను నిన్నే, మామని అడుగుతున్నానే. అక్కడ సరిగే లేదు, నిన్ను పాపం వయసులో పెద్ద దాగు. అమ్మా అంతంత రైలు వద్దు పాప, అంతంత రైలుతో పలవ్ చేయండి. నేను కొంచెం మీడియం సైజు, మరి ఇంతంత రైలు వద్దు. గోదావరే కదా అయ్యి. పెండింగ్ అయితే తర్వాత చూద్దాం. నేను బాగుపడి ఫస్ట్ చాలా పెండింగ్ ఉందండి, ఒకసారి ఇవ్వాలంతే. రియా పచ్చడి కూడా బాగుంటుంది. 4 కేజీలు ఇచ్చి తిట్టుకుంటాడు మూర్తి. ఏదో ఒకసారి పరిచయం చేస్తే మొత్తం ఇక్కడ తీసుకు. ఆ 40 ఉంచు, బాగుంటాయి. నల్ల రైలు ఉంచేయారు, 40 బాగుంటాయి. వాడిని నీళ్ళు తెస్తా, ఫేమస్ చేస్తా నిన్ను. ఏం చేయొద్దు, అసలు ఏం చేయొద్దు. నువ్వు ఎలా తీసుకుంటావు? ఎంతకి ఇచ్చింది రైలు? మూర్తి ఏడి సరుకు లేదు అన్న. సరుకు ఎందుకు లేదు? లోపల ఉంది. సరుకు లేదంటే ఒలిపించు, ఒలిపించాక నా రేట్ నేను ఇస్తాను. మూర్తి, నా పచ్చళ్ళకి ఏం బేరాలు తీసుకురావట్లేదు నువ్వు. నువ్వే ముసలిదాన్ని పరిచయం చేసావు, నువ్వే దాని దగ్గర తీసుకుంటున్నానని ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నన్నే అడగాలి, నువ్వు నన్నే అడగాల. వయసులో పెద్దది, కష్టపడ కాబట్టి నన్నే అడగాలి. వయసులో పెద్దది, మా అమ్మమ్మలా ఉంది. 10 కోట్లకే ఆశపడి రావడం. అయితే రమ్మని మా పిల్లలిద్దరిని చదివించినండి. 10 కోట్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం రొయ్యలు, ఫిష్ తీసేసుకున్నాము. ఇంకా మనం పర్చేజ్ చేయాల్సింది మటన్. మటన్ కోసం మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. కమాన్. ఈ హైదరాబాద్లో ర్యాపిడో బైక్ అంత సుఖం ఇంకోటి లేదు. మనం నడిపే నడుపుడికి పెనాల్టీలు గట్టిగానే పడతాయి. దానికన్నా బైక్ పెట్టుకుంటే పాపం భయ్య మనకు కొంచెం సపోర్ట్గా ఉంటాడు, హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. మీలో ఎంతమంది ర్యాపిడో బైక్ జర్నీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో? ఆల్వేస్ నాకు వర్షం పడ్డప్పుడు వెళ్ళడం ఇంకా ఇష్టం. మనం మటన్ షాప్కి వచ్చేసాం. మటన్ షాప్కి వచ్చిన తర్వాత ఆయన
లేత మటన్ కోసం ఒక ఫ్రెష్ మేకను తీసుకురమ్మన్నారు. ఆ మేకను చూస్తే నాకు బాధ అనిపించింది. దాన్ని కాలు పట్టుకుని పాపం. సరే ఇంకా నేను చాలా బాధపడిపోతున్నాను. దాన్ని నా కళ్ళ ముందు వేస్తారు. నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ ఏం చేస్తాం, మనకి ఆర్డర్ ఇంపార్టెంట్. ఆ మటన్ షాప్ ఆయన చెప్పాడు మనం తినడానికి అవి పుట్టాయమ్మా, మీరేం బాధపడొద్దని. సరే ఇంకేం చేస్తాం. కానీ ఇక్కడ వాటి ఫ్రెండ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ఏడుస్తున్నాయో వాటిని చూస్తే నాకు బాధ అనిపించింది. కానీ చూడండి పాపం, దాన్ని పీస్ చేసినా కూడా ఇంకా అందులో ప్రాణం కొట్టుకుంటుంది. అమ్మో, ఈ వీడియో చూస్తే మటన్ తినే వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, ప్లీజ్. కానీ నాకు చూపించాలనిపించింది, తప్పో రైటో తెలియదు. అంత మీట్ కూడా ఇంకా కొట్టుకుంటుందండి. చూడండి అసలు. మనం ఇంత లేత మటన్ కోసమే కదా ఇక్కడికి వచ్చింది. ఏం చేస్తాం. బట్ లేత మటన్ తింటే ఇలాంటిదే తినాలి. కొన్ని చోట్ల మోసం చేస్తారు, అస్సలు బాగోదు, ఉడకదు. సరే ఇంటికి వెళ్దామా. అలా మనం వచ్చిన పని పూర్తయిపోయింది. హ్యాపీగా జాలీగా మళ్ళీ మన బైక్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి మళ్ళా రెస్ట్ తీసుకుని కొంతసేపు మళ్ళీ వీటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవాలి. ఇట్స్ నాట్ ఏ ఈజీ, బట్ ఎంజాయ్ చేస్తే మాత్రం కష్టం తెలియదు. ఎలా అయినా పని ఉండాలి కదా, తినేసి కూర్చుంటే మళ్ళీ బాడీ వెయిట్ పెరుగుద్ది. ఎంజాయ్ చేస్తూ పని చేసుకుందాం, ఓకేనా. మనం కొన్ని సరుకులు కావాలి, నైటే అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి లంచ్కి మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టైం ఇంపార్టెంట్. దానికోసం వీడియోలు కూడా నేను తీయలేను. నేను ఫుడ్ వీడియో చేసేటప్పుడు వీడియో తీయలేను, కానీ ఆర్డర్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు మన ఫుడ్ వీడియో. మనకి వచ్చిన ఆర్డర్ మనం చాలా చక్కగా చేసి ఇచ్చాం. మీ సపోర్ట్ చాలా అవసరం ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయటానికి. నన్ను మీరు బ్లెస్ చేయండి. మనం కష్టపడాలి. కష్టపడిన దాంట్లో చాలా తృప్తి ఉంటుంది. మనకు వచ్చిన పని చేయడంలో ఇంకా ఎక్కువ తృప్తి ఉంటుంది. నాకు ఫుడ్ వండడం అంటే చాలా ఇష్టం. మన పికిల్స్ కూడా నేను ఆర్డర్స్ చేస్తాను చాలా శ్రద్ధగా, ప్రేమతో. కమర్షియల్గా కాదు. డబ్బులు అవసరం. ఎంత నిజాయితీగా సంపాదిస్తే అంతకాలం మనతో ఉంటాయని నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్.